ఆదివారం ఒక్కరోజు మాంసాహారం మానివేస్తే జరిగే అద్భుతాలు మీకు తెలిస్తే తప్పక మానేస్తారు. ఆదివారం మాంసాహారం తినడానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి అని అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ దీనికి 100% సంబంధం ఉంది. మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మనం కూడా ఇప్పటి వరకు దాన్నే సెలవు దినంగా పాటిస్తూనే వచ్చాం. సెలవు రోజులో ఎంజాయ్ అనే పేరుతో కొంతమంది మద్య మాంసాలు, మరికొంతమంది మాంసాహారంతో రోజును గడిపేస్తూ ఉంటారు. ఇంకొంతమందినైతే మాంసాహారం తీసుకోమని డాక్టర్లే చెబుతూ ఉంటారు. వారు చెప్పేది ఆరోగ్యం సరిలేని వారు త్వరగా శక్తి పుంజుకోవటానికి కానీ మరే ఇతరమైన కారణానికి కాదు. మాంసాహారం కూడా ఒక రకంగా స్టెరాయిడ్ లాంటిదే. తొందరగా శక్తినిచ్చి శరీర శక్తిని అమాంతంగా మింగేస్తోంది. ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్నే రవివారంగానూ పిలుస్తూ ఉంటారు. ఆంగ్లంలో సైతం సండే అంటూ సూర్యుని యొక్క ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య కారకుడు. అనారోగ్యాలు ఉన్న వారిని ఆదివారం నాడు సూర్య భగవానుణ్ణి పూజించమని, ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవమని చెబుతూ ఉంటారు. అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం ఎండలో ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతూ ఉంటారు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతున్న వాస్తవం. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దానివల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేం. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండా ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కూడా కోపం తగ్గుతుంది. అంతేకాదు ఈరోజు సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కావాలంటే ఒక 7 ఆదివారాలు మాంసాహారాన్ని మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదవడం, మితాహారం తీసుకోవటం, సూర్యోపాసన చేయటం లాంటివి చేయండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. మాంసాహారం తినేవారు ఒక 7 ఆదివారాలు దానికి దూరంగా ఉండడం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు కదా. శాస్త్రం చెప్పిన ఈ విషయాన్ని కాస్త పాటించండి, ఆరోగ్యవంతులు కండి. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.